ప్రభు మహిమలోకి వెళ్ళారు. ఎవరు పిలిస్తే వెళ్ళారు? కీర్తనల గ్రంథం 90వ అధ్యాయము 3వ వచనంలో 2వ భాగం. నరులారా తిరిగి రండని. ఆమేన్. పై వచనం కూడా, నీవు మనుషులను. ఆమేన్. ఎవరు పిలిస్తే వెళ్ళారు అమ్మా మహిమలోకి? దేవాతి దేవుడు పిలిచాడు. మళ్ళా రామన్నాడు. ఆయన ఆత్మను శరీరాన్ని ఏకపరిచి, ఆత్మను శరీరాన్ని ఏకపరిచి ఈ భూలోకంలో తీసుకొచ్చాడు. ఆత్మ దేవుని దగ్గర నుంచి వచ్చింది. మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి? దేవుని దగ్గరికి వెళ్ళాలి. శరీరము మన్ను కాబట్టి, మట్టి కాబట్టి దాన్ని మట్టిగా మార్చేసి ఆయన ఆత్మను రామని పిలిచాడు. ప్రతి మనుష్యుడు కూడా ఖచ్చితంగా దేవుడు పిలిచినప్పుడు వెళ్ళాలి. ఆమేన్. ఆయన గడియ, ఆయన టైం చెప్పినప్పుడు ఖచ్చితంగా దాన్ని తప్పించుకునే ఏ ప్రత్యామ్నాయం లేదు. మరలా ఆయన కరుణిస్తేనే, మళ్ళా ఆయన జ్ఞాపకం చేసుకుంటేనే ఈ లోకంలో కొంత ప్రయాణం చేస్తాం. మనమందరము ప్రయాణం కొరకు ఇక్కడికి వచ్చాం. మనుషుని యొక్క జీవితాన్ని పరిశుద్ధ గ్రంథం 4 రకాలుగా పోల్చింది. మానవుని యొక్క జీవితము ఒక యాత్రగా పరిశుద్ధ గ్రంథం మాట్లాడింది. మనిషి యొక్క జీవితం భూలోకంలో ఒక గడ్డి పువ్వులాగా పరిశుద్ధ గ్రంథం వర్ణించింది. మానవుని యొక్క జీవితం ఈ భూమండలంపై ఒక త్రాసు మీద ధూళిలాగా పరిశుద్ధ గ్రంథం మాట్లాడింది. త్రాసు అంటే అందరూ తెలుసుగా మీకు? దాని మీద డస్ట్ ఉంటుంది, దాని ఉఫ్ అంటే పోయింది. అలాంటి బ్రతుకు మనకు భూమండలం మీద. మానవుని యొక్క జీవితము ఈ భూమండలం మీద ఒక ఛాయలాగా పరిశుద్ధ గ్రంథం వర్ణించింది. ఛాయ అంటే ఏంది? నీడ. మనం సూర్యుని ఎదుట నిలబడినప్పుడు ఆ నీడ మనకి కనిపిస్తుంది. ఎంతసేపు ఉంటుంది ఆ నీడ? కొంచెంసేపే ఉంటారు. మనందరి జీవితం ఈ భూమండలంపై ఒక ప్రయాణం. ఈ ప్రయాణం చాలా కొద్దిదిగా ప్రభు చెప్తున్నాడు. అది గడ్డి పువ్వులాగా చెప్తున్నాడు, ఒక త్రాసు మీద ధూళిలాగా ప్రభు చెబుతున్నాడు. అంతేకాదు ఇంకేం చెబుతున్నాడు ప్రభు? అది ఒక ఛాయలాగా చెబుతున్నాడు, అది ఒక నీడలాగా చెబుతున్నాడు. ఆమేన్. అలాంటి చిన్న కుర్చీలో కూర్చోమ్మా తల్లి, పర్లేదు కూర్చో. ఒక ఛాయలాగా ప్రభు చూపిస్తున్నాడు. ఇప్పుడు చెప్పుకున్న చివరికి ఏమంటాడంటే ప్రభు, మానవుని జీవితం నీటి మీద బుడగ లాంటిది అంటాడు. ఆమేన్. ఇప్పుడు 5 రకాలుగా మానవ యొక్క జీవితాన్ని వర్ణించాడు. అది విన్నప్పుడల్లా మనము ఎక్కడున్నామో మనకు అర్థమైపోతుంది. నీడగా మానవుని జీవితం ఒక ఛాయలాగా, ఒక త్రాసు మీద ధూళిలాగా, ఒక గడ్డి పువ్వులాగా, ఒక నీటి బుడగలాగా ప్రభు చెబుతున్నాడు. ఆమేన్. ఆయన పంపించాడు భూలోకానికి. ఆ సమయం అయిపోగానే మళ్ళీ రామని పిలిచాడు. ఖచ్చితంగా వెళ్ళాలి అందరూ. ఇలా రామని పిలిచినప్పుడు జస్వంతమ్మ మహిమలోకి వెళ్ళిపోయాడు. ఆమేన్. ప్రభు దగ్గరికి వెళ్ళాడు. ఈరోజు మనకి ఈ కూడిక పేరేంటి? జ్ఞాపకార్థ కూడిక. ఆమేన్. దేనిని జ్ఞాపకం చేసుకోవాలి? చెప్పాలి. దేనిని జ్ఞాపకం చేసుకోవాలి? సతీష్
మహేష్, చివరి బాబు పేరేంటి? ప్రదీప్. ఈ ముగ్గురు యొక్క తల్లిగారిని స్మరణ చేసుకోవాలి, గుర్తుకు తెచ్చుకోవాలి. మనకు అనేక రకమైన స్మరణలు ఉంటాయి, అనేక రకమైన జ్ఞాపకాలు ఉంటాయి, అనేక రకమైన గుర్తింపులు ఉంటాయి. ఇక్కడ ఏమంటున్నాడంటే ప్రభువారు మనం పెట్టుకున్న పేరు ఏంటంటే జ్ఞాపకార్థ కూడిక, అంటే జ్ఞాపకాలు. పరిశుద్ధ గ్రంథం మాట్లాడిన కోణంలో నుంచి మనం ఆలోచిస్తే ఖచ్చితంగా అమ్మ కొంతకాలము ఈ భూలోకంలో యాత్ర చేశారు. ఇప్పుడు శరీరంతో అమ్మ లేరు. ఏమయ్యారు? శరీరంతో లేరు, వారు వెళ్ళిపోయారు. అంతేగా, ఎక్కడికి వెళ్ళారనేది ఒక ప్రశ్న. ఆ ప్రశ్నకు జవాబు ఎవరైతే యేసు నామములో ఆయన నామాన్ని అంగీకరించి బాప్తీసం తీసుకుని పాపాలన్నీ ఒప్పుకున్నప్పుడు ఖచ్చితంగా ఆయన యొక్క గమ్యాన్ని తెలుసుకోవడానికి కొంత వినికిడి ఉంటుంది. ఆమేన్. మీకు ఒక మధ్య ఇప్పుడు నేను ఒక నిజమైన సంఘటన తీసుకురావాలి. అమ్మ మహిమలోకి వెళ్ళిపోయారు, దేవుని దగ్గర ఉన్నారా? మరి ఎక్కడున్నారు అంటే ఒక చిన్న మాట మీకు చూపిస్తా. నాకు తెలిసిన ఒక బ్రాహ్మణ కుటుంబం ఉంది. వారి చివరి వరకు యేసు ప్రభు నమ్ముకోవాలా, బాప్తీసం కూడా తీసుకోవాలా. ఒక వ్యాధిగ్రస్తుడై అనారోగ్యానికి గురై మంచానికే ఉండిపోయారు. ఆ చివరి 2-3 రోజులు యేసు ప్రభు వారిని నమ్ముకుని నా ముందే ఆమె పాపములన్నీ ఒప్పుకుని ఆ ప్రభువే నన్ను రక్షించాలయ్యా, నేను బాప్తీసం తీసుకోవాలి అని అడిగింది. బాప్తీసం ఇవ్వడానికి శరీరం సహకరించదు. అక్కడ ఏం సహకరించదు? అలాంటి బలహీనతలో ఉంది. ఆవిడికి బాప్తీసం ఇవ్వలేదు, కానీ దేవుని అంగీకరించింది. బాప్తీసం తీసుకోవాలనే ఆశ, ఆ మనస్సు పరిపూర్ణంగా ఉంది, కానీ పరిస్థితులు సహకరించలేదు. మరుక్షణమే ఆమె శరీరాన్ని విడిచిపెట్టింది. ఇప్పుడు ఆమె అక్కడికి వెళ్ళి ఉండవచ్చు. అది ప్రభు యొక్క ఆజ్ఞ. అది మనం ఎక్కువ ఆలోచించకపోయినా ఆయన సర్వాంతర్యామి, సర్వజ్ఞాని కాబట్టి నీ మనస్సుని, నీ హృదయాన్ని ఆయన చూసి నా భావన ఖచ్చితంగా పరములోనే ఉంటారు. ఆమేన్. అలాంటి పరిస్థితుల్లో అమ్మ ఉందేమో. దేవునికి మహిమ కలుగునుగాక. అంత దగ్గరగా నేను చూడలేదు, కానీ ఆ చివరి క్షణంలో ఎవరైతే ఆ నిబంధనకి దేవుని దగ్గర ఆ సమాధాన పడే ఆ క్షమాపణ పరిపూర్ణంగా ఉంటే దేవుడు కరుణిస్తాడేమో. ఆమేన్. అలా అని మనం కూడా చివరికి అడుగుదాంలే అనుకుంటారేమో. జాగ్రత్త. వాక్యము తెలిసి అన్నీ అర్థం చేసుకుని నువ్వు దాని దగ్గరికి వెళ్తే ప్రభు అంగీకరించడు. ఇందాక నేను చెప్పిన బ్రాహ్మణ కుటుంబంలో ఆమె దేవుని గురించి తెలియదు, అంత జ్ఞానం లేదు కాబట్టి, అప్పుడే సువార్త ఉంది కాబట్టి అప్పుడు దేవుడు యాక్సెప్ట్ చేయొచ్చు. మనం కొన్ని సంవత్సరాల నుంచి వింటున్నాం దేవుని వాక్యాన్ని. తెలీదా? తీసుకోవాలని ప్రమాదం ఉంది, జాగ్రత్త. అయితే అమ్మ ఆ కోణంలో నేను ఆలోచన చేస్తే దేవుని దగ్గర కొంత సమాధాన పడినట్టు ప్రభు ఒక ఆలోచన, ఒక మనసులో ప్రేరణ ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అంటే కొంత దేవునితో సమాధాన పడడానికి ఆ చివరి గడియల్లో ఆమెకి దేవుడు సమయం ఇచ్చాడు. మరి ఇది కుటుంబ సభ్యులకి ఎంతమందికి తెలుసో నాకు తెలియదు, కానీ
దేవుని అపారమైన కృపను బట్టి ఆ చివరి క్షణాల్లో దేవునితో సమాధాన పడటానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. ఇప్పుడు దీన్ని జ్ఞాపకం చేసుకుని, అసలు దేన్ని జ్ఞాపకం చేసుకోవాలి? మనం దేన్ని జ్ఞాపకం చేసుకుంటే మనము శిక్ష నుండి తప్పించబడతాం? ఏ శిక్షది? దేవాది దేవుని దగ్గర ప్రతి మనుష్యుడు నిలబడాలి. ఆ నిలబడినప్పుడు దేవాది దేవుడు ఆ అంతిమ తీర్పులో నీకు తీర్పు తీర్చే ఆ దినం ముందు ఆ శిక్ష నుండి నువ్వు తప్పించబడాలంటే నువ్వేం చేయాలి? నువ్వేం చేయాలి? దేన్ని జ్ఞాపకం చేసుకోవాలో ప్రభు మాట్లాడుతున్నాడు. ప్రసంగి గ్రంథం 11:9 చివరి మాటలు నేను చదువుతాను. జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని విందాం. చివరి మాట నేను చెప్తాను, చూడండి. 11:9 ప్రసంగి. అక్కడ అయితే అనే మాట దగ్గర చేయబెట్టండి. పరిశుద్ధ గ్రంథం భూషటి అమ్మడు కొంతమందికి లేదు, అన్నయ్యకి కూడా. అయితే ఇది అయితే ఏముంది అక్కడ? వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకము ఉంచుకొనుము. ఆమేన్. అర్థమైందా? పేజీ నెంబరు 562. ఏ నెంబరు? 562. మళ్ళా చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకం ఉంచుకొనుము. వేటిని బట్టి తీర్పులోనికి తెస్తాడు? వేటిని బట్టి తీర్పులోనికి జ్ఞాపకం చేసుకుంటాడు? వీటిని జ్ఞాపకం చేసుకుని ఆ శిక్ష నుండి నువ్వు విడిపించబడాలంటే వీటి యందు నువ్వు జ్ఞాపకం ఉంచుకోవాలి. ఆమేన్. ఆ పై చెప్తాడు, 5 మాటలు చెప్తాడు. ఎన్ని మాటలు? మీ హృదయాల్లో రాసుకోండి. చాలా చాలా విలువైన మాట. ఆ నిత్య జీవంలోకి మనం ప్రవేశించాలంటే, ఆ పరమందు దేవాతి దేవుని యుద్ధ నిలబడాల్సినప్పుడు, నువ్వు శిక్షకు లోను కాకుండా ఉండాలంటే ఈ 5 నువ్వు నిష్కళంకముగా త్రికరణ శుద్ధితో నిలబడగలిగినప్పుడు క్షేమ స్థితిలో ఉంటావు, పరమందు ఈ లోకములో కూడా. ఆమేన్. ఆ 5 మాటలు ఒక మాట నేను చెప్తాను. సంతోషం. ఫస్ట్ మాట ఏంటి? సంతోషం. అక్కడ చూడండి, సంతోషము 9వ వచనంలో పై భాగంలో సంతోషం. 2వ మాట హృదయం. 2వ మాట ఏంటి? అండర్లైన్ చేసుకోండి. 3వ మాట కోరిక. 3వ మాట ఏంటి? కోరిక. 4వ మాట ఏంటి? దృష్టి. 4వ మాట ఏంటి? దృష్టి. 5వ మాట ఏంటి? ఇష్టం. 5 మాటలు అక్కడ ఉన్నాయి. ఈ 5 వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకుంచుకొనుము. ఈ 5 ప్రభు ఆయన కన్సిడర్ చేసి ఆయన పరిగణనలోకి తీసుకుని నిన్ను శిక్ష నుంచి బయటికి తీసుకొస్తాడు. మొదటిది ఏంటి? సంతోషము. సంతోషం అంటే మానవుడికి అనేక రకాల సంతోషాలు ఉన్నాయి ఈ భూమండలంపై. ఉన్నాయా లేవా? చాలా చాలా సంతోషం. ఇగో ఇక్కడ ఉన్న బిడ్డలకి మంచి రిజల్ట్ వచ్చిందనుకో, వారికి పట్టరాని సంతోషం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. అంతే విధంగా ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు కట్టుకున్నారనుకోండి, అమితమైన సంతోషం. ఆమేన్. బిడ్డలు లేని వారికి బిడ్డలు కలిగితే అంతకు మించిన సంతోషం ఉండదు. ఆమేన్. కొన్ని రోజుల నుంచి అనారోగ్యం వెంటబడుతుంది నిన్ను. ఎంతమంది వైద్యులను కలిసినా కూడా అది తగ్గలేదు. ఎవరో ఏదో చెప్పి చిన్న ప్రార్థన చేయగానే ఆ అనారోగ్యము ఇట్టే పోయింది. ఆమేన్. ఎంత సంతోషం!
ఇవన్నీ భూమండలం మీద ఉన్న సంతోషాలు. దేవునికి మహిమ కలుగునుగా. మరి పరిశుద్ధ గ్రంథం మాట్లాడే సంతోషం ఏంటి చూద్దామా? దీని విషయంలో నువ్వు జ్ఞాపకము చేసుకో. ఈ సంతోషాన్ని జ్ఞాపకం చేసుకో, దీన్ని స్మరించు, దీన్ని ఎప్పుడు మనసులో జ్ఞాపకములో ఉంచుకో. ఆమేన్. ఇది జ్ఞాపకములో ఉంచుకుంటే ఈ లోకములో పరలోకములో ఉన్నతమైన స్థితిలో దేవుడు నిన్ను నిలబెడతాడు. ఆమేన్. నువ్వు ఎక్కే మెట్టులో ఉంటావు కానీ జారిపోయే మెట్టులో ఉండనే ఉండవు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. అయితే మొదటిగా ఎక్కడ సంతోషం ఉంది ఆయనకి చూద్దాం. మూడవ యోహాను రాసిన 3వ గ్రంథం 4వ వచనం. యోహాను 3:4. నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషం. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. మరొక మాట చెప్తాను, అదే చూద్దాం మళ్ళా. నా పిల్లలు సంతోషం అనేదాన్ని అండర్లైన్ చేయండి. అబ్బాయి ఇంకా కూర్చోండి, డిస్టర్బెన్స్ చేయకండి. విషు ఇక్కడ నా పిల్లలు సంతోషము అనుసరించి నడుచుకుంటున్నారని వినుట కంటే నాకు ఎక్కువ సంతోషము లేదు. ఆమేన్. పరిశుద్ధ గ్రంథం ఏమంటుందంటే సంతోషం అంటే సత్యము అని అర్థం. ఆమేన్. రాసుకున్నారా మనసులో? పరిశుద్ధ గ్రంథం మాట్లాడే సంతోషం ఏంటి? సత్యము. ఆమేన్. పరిశుద్ధ గ్రంథం మాట్లాడే మాట ఏంటి? సంతోషం అంటే సత్యము. నువ్వు సత్యము పలుకుతుంటే నీ మనస్సు నిండా నీ కుటుంబంలో నీ తరతరములు ఈ లోకంలో పరలోకంలో సంతోషంగా ఉంటావు. ఆమేన్. అని నాకు సంతోషం లేదంటే ఒకటే మార్గం, నువ్వు అసత్యంలో ఉన్నావు, సత్యంలో లేవు. నీ హృదయంలో సంతోషం లేదంటే కారణం ఏంటంటే నువ్వు అసత్యంలో ఉన్నావు. ఎవరైతే సత్యములో ఉంటారో వారు సంతోషంలో ఉంటారు. ఆమేన్. ఏదో ముఖస్మృతి కోసమో మనకేదో ప్రయోజనం కలిగిద్దేమోనని, మనకేదో లాభం కలిగిద్దని, మీ భూలోక సంబంధమైన వాటి కోసము నువ్వు అసత్యం పలిగితే ఖచ్చితంగా నీ జీవితంలో వెంటాడేది అశాంతి, అసంతోషమే. జాగ్రత్త. పరిశుద్ధ గ్రంథం మాట్లాడే కోణంలో నుంచి మనం ఆలోచిస్తే సంతోషం అంటే సత్యము అని అర్థం. ఆమేన్. మరి నువ్వు ఏం పలుకుచున్నావు? నీ కుటుంబంలో సంతోషం లేదంటే నువ్వు అసత్యంలో ఉన్నావు. సత్యం అంటే ఎవరు? నేనే సత్యమును, నేనే మార్గమును, నేనే జీవమును అన్నారు ప్రభువారు. ఆమేన్. సత్యం అంటే యేసు ప్రభువారే. ఆమేన్. ఆ యేసు ప్రభువారు నీ గుండె గదిలో నిలబడి ఉంటే, కూర్చోబెట్టగలిగి నువ్వు ఉంటే నువ్వు సంతోషంలో ఉంటావు. ఆమేన్. ఎవరైతే యేసు ప్రభువారును నమ్మి సొంత రక్షకునిగా అంగీకరించి నువ్వు పాపివని ఎరిగి నా కొరకు నీ ప్రశస్తమైన విలువైన రక్తాన్ని కార్చేవని ఎరిగి ఆ రక్తం నీ పాపములన్నిటినీ ప్రక్షాళన చేసినయని, నీ పాపరాశి ఎంత ఎత్తుగా ఉన్నా కూడా ఆ యేసు రక్తం వచ్చి ఆ పాపరాశినంతటిని పడగొట్టిందని నమ్మితే అప్పుడు యేసు అనే సత్యము నీ హృదయంలో ఉంటాడు. ఆమేన్. ఇప్పుడు దేన్ని జ్ఞాపకం చేసుకోవాలి? నువ్వు సంతోషాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. సంతోషం అంటే ఏంటి? సత్యము. సత్యం అంటే ఎవరు? యేసు ప్రభువారు. యేసు ప్రభువారిని నమ్మి సొంత రక్షకునిగా నువ్వు నిత్యము స్మరిస్తూ ఉంటే ఆ తీర్పులోకి నువ్వు వెళ్ళవు. ఇది జ్ఞాపకం చేసుకోవాలి. అదే కదా ప్రభు అన్నాడు ప్రసంగి 11:9 ఏమన్నాడు? పై వాటినన్నిటిని బట్టి నువ్వు తీర్పులోకి తీర్చకుండా నేనేం చేస్తాను? నేను జ్ఞాపకం చేసుకో. యేసు ప్రభువారు ఎంతమంది జ్ఞాపకం ఉన్నారు? నిజం చెప్పండి.
యేసు ప్రభు వారు తెలియటం వేరు, యేసు ప్రభు జ్ఞాపకం ఉండటం వేరు. మోడీ నాకు అంతా తెలుసు. మోడీ అందరికి తెలుసా? అందరికి తెలుసు మోడీ, అవునా కదా? ఇప్పుడు హన్నా గ్రేసు మహేష్ని తెలిసిద్దంటారా, జ్ఞాపకం ఉంటాడా? నాకు చెప్పండి. ఆయన జ్ఞాపకం ఉంటాడు ఆమె హృదయంలో. ఆమె ఆయన ఎక్కడ తిరుగుతున్నా కూడా నిత్యము ఆ హృదయములో ఆ ఆలోచనలే, ఆ తలంపులే. ఏం చేస్తున్నాడు మహేష్? కరెక్ట్గా వెళ్ళాడు లేదా? క్యారేజ్ కట్టి పంపించాను, తిన్నాడా? పక్కోడికి పెట్టాడా? ఎన్ని గంటలకు వస్తాడు? ఈ ఆలోచనలన్నీ ఎందుకు వస్తాయి హృదయంలోకి? ఆయన జ్ఞాపకం ఉన్నాడు కాబట్టి. ఆమె నేను కూడా జ్ఞాపకం రాను. ఎప్పుడైనా తలనొప్పి ఏదైనా అవసరం అయితే జ్ఞాపకం వస్తాను. ఆమె ఇప్పుడు యేసు ప్రభువారు ఎలా ఉండాలి? జ్ఞాపకం ఉండాలి. ఆమె అలా ఎవరైతే నిత్యము ఆయన స్మరిస్తూ ఉంటారో, ఎలా? ప్రభువా నీ కృప, ఉదయాన్నే లేవగానే ఈరోజు నాకు అనుగ్రహించావు కాబట్టి నీ కృప ప్రభువా. బిడ్డలను చూడంగా నాకు మంచి ఇచ్చిన బిడ్డలను బట్టి నీకు స్తోత్రాలయ్యా, నాకు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి నీకు వందనాలయ్యా. దీర్ఘ ప్రార్థనలు చేయక్కల, ఆయన జ్ఞాపకం చేసుకుంటే చాలు. దీన్ని ఆధారంగా చేసుకుని ఆ నిత్యమైన పరలోకములో ఆ అగ్నిగుండం నుంచి, ఆ తీర్పు నుంచి నేను బయటికి తీసుకొస్తాడు. ఆమేన్. ఇది మొదటిది జ్ఞాపకం. రెండో జ్ఞాపకం చూద్దాం. రెండోది ఏంటి? హృదయం అట. రెండో మాట ఏంటి? హృదయం. హృదయాన్ని ఏం చేయాలి? మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. దేని పెట్టుకోవాలి? జ్ఞాపకం పెట్టుకోవాలి. హృదయం అంటే హృదయంలో ఏముంటుంది? ఆలోచనలు ఉంటాయి. ఈ హృదయం అంటే పరిశుద్ధ గ్రంథం మాట్లాడే మాట ఏంటో తెలుసా? హృదయానికి ఇచ్చిన అర్థం ఏంటో తెలుసా? పరిశుద్ధ గ్రంథం తీద్దాం. ఎఫెసీకి రాసిన గ్రంథం 3:16. ఎఫెసీ 3:16. కలిసే ఉంటుందమ్మా అది. చదువు. చదవండి, చదువు. శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరిచినట్లుగాను క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా. చాలండి, దాన్ని అడగండి. క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించున్నట్లుగా. ఇప్పుడు హృదయం అంటే అర్థము విశ్వాసము. ఆమేన్. ఇప్పుడు సంతోషం అంటే అర్థం సత్యము అని అర్థం. ఆమేన్. సంతోషం అంటే ఏంటి అర్థం? సత్యం అని అర్థం. ఇప్పుడు హృదయం అంటే అర్థం ఏంటి? పరిశుద్ధ బైబిల్ చెప్పే అర్థం ఏంటి? విశ్వాసము. దేవునికి మహిమ కలుగును గాక. ఒక మాట చెప్పాలి. నేను కూడా ఆంటీ అనేవాడిని, మహేష్ వాళ్ళ యొక్క అమ్మగారు. నేను 7వ తరగతి చదువుతున్నప్పుడు జడ్పిహెచ్ స్కూల్లో, అప్పుడు మేము ఇక్కడికి వచ్చాము ఇంటి పక్క. అప్పుడు వీడ చాలా చిన్న పిల్లలు. అమ్మ, ఆంటీ చాలా అసోసియేషన్గా ఉండేవారు, అక్క చెల్లెలు అనేవాడు. వీరు ఆఖరికి ఎలాంటి పరిస్థితి అంటే, ఏ చిన్నది బజార్లో పర్చేజ్ చేయాలన్నా ఇద్దరు కలిసి వెళ్ళేవాడు. నాకు బాగా గుర్తు. వీళ్ళ తాతయ్య గారు ఉన్నారు, చనిపోయే 10 రోజుల ముందు దాకా కూడా ఇంటికి వచ్చాడు. తాతయ్య ఇచ్చిన కొత్త బట్టలే మేము కొన్ని సంవత్సరాలు కొట్టుకున్నాం. ఆమె దేవునికి మహిమ కలుగునుగా. ఇప్పుడు దేన్ని మనం విశ్వసించాలి? దేన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి? ఈరోజు మహేష్ గారి అమ్మని, ఆంటీని జ్ఞాపకం చేసుకున్నాం. ఒకవేళ కొన్ని జ్ఞాపకాలు పెట్టుకున్నాడే మహేష్. ఈరోజు ప్రార్థన పెట్టుకోవాలి, జ్ఞాపకం పెట్టుకున్నాడు. డేట్ జ్ఞాపకం పెట్టుకున్నాడు. పూలదండ కూడా ఎత్తే బాగుండు, జ్ఞాపకం పెట్టుకున్నాడు. మన బంధువులందరూ పిలిస్తే బాగుండు, జ్ఞాపకం పెట్టుకున్నాడు. ఉండాలి. దీనికి మించి ఇంకో జ్ఞాపకం ఏంటో తెలుసా? నా తల్లి గారు శరీరాన్ని విడిచిపెట్టి ప్రభు రామంటే ఎక్కడికి వెళ్ళారు. మళ్ళీ దేవాతి దేవుడు మధ్యాకాశానికి వచ్చేటప్పుడు నా తల్లి గారిని కూడా లేపి
తనతో పాటు తీసుకుని వస్తున్నాడని విశ్వాసం హృదయంలో ఉండాలి. ఆమేన్. ఇది జ్ఞాపకం పెట్టుకోవాలి. ఈ నిరీక్షణ నీకు ఉండాలి. ఉందా? ఈ నిరీక్షణ నీకు ఉండాలని దీన్ని జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. ఏది జ్ఞాపకం చేసుకోవాలి? దేని మీద విశ్వాసం ఉంచాలి? క్రీస్తునందు మృతులైన వారందరూ లేపబడి రెండో రాకడ సమయంలో యేసు ప్రభు వాళ్ళందరిని ఎంటబెట్టుకుని మధ్యాకాశానికి వస్తాడని నువ్వేం చేయాలి? విశ్వసించాలి. ఆమేన్. ఇది హృదయంలో విశ్వాసం. ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ విశ్వసించేవ ఈ మాటని చూద్దాం. యోహాను రాసిన గ్రంథం 3:16. యోహాను రాసిన గ్రంథం 3:16. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు కాగా ఆయన తన అద్వితీయ కుమారుడిగా పుట్టిన ఉంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన అనుగ్రహించెను. చాలు. ఆయనందు విశ్వసించిన వారందరూ ఏమి? నిత్య జీవాన్ని పొందుతారనే విశ్వాసము నీకుండాలి. దీన్ని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. ఆమె ఎఫెసీ రాసిన 1వ తెస్సా 4:1 కూడా చూద్దాం. అంటే దేవాది దేవుడు కంప్లీట్గా ఆయన చెప్తాడు. 1 తెస్సా 4:1. సహోదరులారా 4:14 చదవమ్మ. డైరెక్ట్గా వచ్చేస్తుంది ఇక్కడ వాక్యం. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనం నమ్మిన ఎడల అదే ప్రకారం యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా ఆమేన్. మీ యొక్క బంధువులు, మన పితరులు చాలామంది శరీరాన్ని విడిచిపెట్టి దేవుడు దగ్గరికి వెళ్ళారు. ఆమేన్. యేసు ప్రభువారు మళ్ళీ రాబోతున్నారు. ఆయన వచ్చేటప్పుడు వీళ్ళందరినీ లేపి తీసుకొస్తాడనే విశ్వాసము నీ హృదయంలో ఉండాలి. దీన్ని జ్ఞాపకం పెట్టుకోవాలి. ఆమేన్. ఇది జ్ఞాపకార్థ కూడికలో సార్థకత. ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. మొదటి మాట ఏంటి? సంతోషముని జ్ఞాపకం చేసుకోవాలి. సంతోషం అంటే సత్యమును జ్ఞాపకం చేసుకోవాలి. సత్యం అంటే యేసు ప్రభు. రెండో మాట ఏంటి? హృదయం. హృదయం అంటే ఏంటి? పరిశుద్ధ గ్రంథం ప్రకారం విశ్వాసం. ఏ విశ్వాసం జ్ఞాపకం పెట్టుకోవాలి? యేసు ప్రభు వారు వస్తున్నారు. ఆయన వచ్చి మన కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచారు. అదే విధంగా మా తల్లి గారు లేదా మా తండ్రి గారు, మా యొక్క బంధువులు, మా యొక్క తరతరములు ఇచ్చిన వారందరూ ఆయన వచ్చేటప్పుడు వాళ్ళందరూ లేపుకుని ఆయన తీసుకొస్తాడనే విశ్వాసం నీ హృదయంలో ఉంచితే దీన్ని ఆధారంగా చేసుకుని నిన్ను తీర్పులోంచి బయటికి తీసుకొస్తాడు ప్రభు. ఆమేన్. ఈరోజు నుంచి ఈ 5 మాటలు నీ హృదయంలో యేసు నామములో నిలబడునుగాక. ఆమేన్ అనండి. ఆమేన్. ఆమేన్. మూడో మాట కోరిక. కోరికను కూడా ఏం చేయాలి? జ్ఞాపకం పెట్టుకోవాలి. కోరికను కూడా ఏం చేయాలి? మనసు నిండా నింపుకోవాలి. ఆమేన్. కోరిక అంటే ఏంటి? చాలా మందికి చాలా రకాల కోరికలు ఉంటాయి. అవునా? మానవులం కదా. కారు లేని వాడికి కారు ఉంటే బాగుండు, భవంతి లేని వారికి భవంతి ఉంటే బాగుండు, ఉద్యోగం లేని వారికి ఉద్యోగం ఉంటే బాగుండు, భార్య లేని వారికి భార్య ఉంటే బాగుండు, తర్వాత ఉండిద్ది లేకుండా ఉంటే బాగుండని. దేవునికి మహిమ కలుగునుగా. అదే కోణంలో రివర్స్ కూడా అమ్మా. అదే కోణంలో భార్యలు భర్త ఉంటే బాగుండు, ఈయన్ని మనం భరించలేకపోతున్నాం తండ్రి, ఇది లేకుండా బాగుండని ఆడు కూడా అనుకుంటాను. లేవా కుటుంబాలు? అలాంటివి లేవా? అయితే ఇక్కడ చాలా రకాల కోరికలు ఉన్నాయి. మరి పరిశుద్ధ గ్రంథం ప్రకారం కోరిక అంటే ఏంటి అంటే 2వ కొరింథీ
9:14. 2 కొరింథీ 9:14 అమ్మా. మరియు మీ ఎడల దేవుడు కనపరిచిన అత్యధికమైన కృపను చూచి వారు నీ నిమిత్తమై ప్రార్థన చేయుచు మిమ్మల్ని చూడవలెనని ఎక్కువ కోరిక కలిగిన వారై ఉన్నారు. ఆమేన్. ఇప్పుడు కోరిక అంటే అర్థం ఏంటంటే ప్రార్థన అని అర్థం. ఆమేన్. కోరిక అంటే ఏంటి? ఇప్పుడు ఎన్నిటిని దేవాదేవుడు జ్ఞాపకం చేసుకోమన్నాడు? ఈ జ్ఞాపకార్థక కోరికలో దీన్ని ఆధారంగా చేసుకుని నిన్ను పైకి లేపడానికి నీతో నాతో దేవాది దేవుడు మాట్లాడుతూ, అబ్బాయ్ మీరు 5 మీరు జ్ఞాపకం పెట్టుకోవాలి. మొదటి సంతోషాన్ని జ్ఞాపకం చేసుకునండి. నిత్యము మీ శరీరం విడిచి వెళ్ళే వరకు, మీ శరీరం పడిపోయే వరకు సంతోషాన్ని జ్ఞాపకం చేసుకోనండి. జ్ఞాపకార్థంగా నిత్యం మీ మనసులో ఉంచుకోండి. అంతేకాదు హృదయాన్ని జ్ఞాపకం చేసుకోండి, కోరికను జ్ఞాపకం చేసుకోండి. కోరిక అంటే ఏంటి? ప్రార్థనా జీవితం. ఆమేన్. తీర్పులోకి నువ్వు రాకుండా ఉండాలంటే నిత్యము ప్రార్థనను మరిచిపోకూడదు. ఆమేన్. ఏం మర్చిపోకూడదు? ప్రార్థనను మర్చిపోకూడదు. ప్రార్థన చేయాలనే అభిలాష, ప్రార్థన చేయాలంటే ఆరాటం, ప్రార్థనకి రెంపర్లాడటం అనేది ఎవరి మనస్సులో ఉంటే నిత్యముగా దేవుని ఆత్మ వారిలో నిత్యము నివాసిస్తుంది. ఆమేన్. ఏం ప్రార్థనలో ఏంకి వెళ్దాం అన్నామంటే దానికి మెజర్మెంటు ఎవడో ఉన్నట్లు అన్న. అవునా? పరిశుద్ధ గ్రంథం దేవాతి దేవుడు మాట్లాడేటప్పుడు ఒకవేళ ప్రార్థన అంటే ఇంట్రెస్ట్ లేకపోయినా, దేవుని వాక్యం అంటే దాని మీద ఆసక్తి లేకపోయినా, ఏమి వెళ్దామనే మందిరానికి చివరి టైంలో వెళ్దాం అనుకునే అలాంటి ఏదైనా వస్తే యేసు నామములో అవన్నీ దూరమైపోవును గాక. నిత్యము ఆయన సన్నిధి నిత్యమును ఉండుదువుగాక. ఆయన వాక్యం మీద నిత్యమైన ఆసక్తి కలిగి ఉందువుగాక. ఆయన ప్రార్థన యందు నిత్యము ఆయన కృప నేను వెంటాడునుగాక. ప్రార్థనాత్మ నిత్యం నీ మీద కుమ్మరించబడునుగాక. ఆమేన్. ఎవరు అంటలేదు ఆమేన్? ఆమేన్. 1,00,000 రూపాయలు ఇస్తాను, దేవాదేవుడు 1,00,000 రూపాయలు ఇచ్చునుగాక. అది కూడా మంచిదేగా, దానికన్నా ఆమేన్ అనండి. ఆమేన్. కానీ ఈ లోకములో నేను మొన్న ఒకటి చెప్పాను, మన మనస్సు ఎలా కుచితముగా అయిపోయిందంటే, ఎలా చిన్నదైపోయిందంటే భయంకరంగా అయిపోయింది. ఎలా చిన్నదైపోయింది తెలుసా? విస్తారమైనవి ప్రభు ఇస్తానంటే వాడి వైపు చూడకుండా ఏ వైపు చూస్తున్నాం? చిన్న చిన్న గుడి. నేను ఒక చిన్న స్టోరీ మీకు చెప్పాను, గుర్తుందో లేదో. ఒక రాజు ప్రకటించాడు, దండోర వేశాడు, చాటింపు వేశాడు. అబ్బాయి మా రాజ్యంలో ఉన్న ప్రజలారా, ఒక్కొక్క కుటుంబం ఒక్కొక్క రండి, మీకు నేను ఆ రోజు పుట్టినరోజు నా రోజు మీకు మేము బహుమతులు ఇవ్వబోతున్నాను, మీరు వస్తే ఆ బహుమతులన్నీ ఇస్తానని ప్రకటించాడు రాజుగారు. అందరూ వస్తున్నారు. అక్కడ వైఢూర్యాలు ఉన్నాయి, ముత్యాలు ఉన్నాయి, వజ్రాలు ఉన్నాయి, బంగారం ఉంది, కెరువులు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి, గోమేధకాలు రాళ్ళు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఒక్కొక్కడు వచ్చి ఒక్కొక్కడిని అడుగుతున్నాడు. విలువైన వస్త్రాలు కూడా అడుగుతున్నాడు, ఓడొచ్చి బంగారం అడుగుతున్నాడు, ఓడొచ్చి ఏమో వజ్రాలు అడుగుతున్నాడు. అందరూ అడుగుతూ వెళ్తున్నారు. చివరికి ఓడొచ్చాడు. బాయ్ నీకేం కావాలి? వజ్రాలా? నాకొద్దు. విలువైన వస్త్రాలా? నాకొద్దు. బంగారమా? నాకొద్దు. మరి ఏం కావాలరా నీకు? నువ్వే నాకు కావాలన్నాడు. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వే నాకు కావాలని ఆ రాజుని ఎత్తుకుని పరిగెడుతున్నాడు. అరే పిచ్చోడా, నన్ను ఎత్తుకెళ్తున్నావంటే ఆయన అంటున్నాడు, నువ్వు రాజువి, రాజే నా వాడివైతే రాజ్యము నాది కాదా? రాజ్యంలో ఉన్న సంపదంతా నాది కాదా? ఆమేన్. యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఆయన్ని కోరుకోకుండా ఆరోగ్యం ఇయ్యండి అయ్యా, చెంటు భూమి ఇయ్యండి అయ్యా, ఇయ్యా కోరుకునేది? జాగ్రత్త. దేవుని వాక్యాన్ని శ్రద్ధ కలిగి విందాం. ఆమేన్. నువ్వుంటే నాకు చాలయ్యా. ఆమేన్. చక్కని పాట ఉంది, అమ్మవాడిది, మంచి పాట. ఎత్తమ్మ వచ్చిన నీవుంటే నాకు చాలు యేసయ్యా,
నీ వెంటే నేను ఉంటానేసయ్యా, నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా. నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ ఆమేన్. చాలయ్యా. ఈ పాట పాడేటప్పుడు ఎంత అనుభవంలో నుంచి రాస్తుంటారు ప్రభువారిని ఎంతగా జీర్ణం చేసుకుంటే భక్తుడు రాస్తుంటాడు. ఆమేన్. ఆయన ఉంటే చాలు. ఇప్పుడు ఏమంటున్నాడు ప్రభు? ఏం జ్ఞాపకం చేసుకోవాలి? ప్రార్థనా జీవితాన్ని. ఏం జ్ఞాపకం చేసుకోవాలి? విశ్వాసమును. విశ్వాసం ఇప్పుడు నిలకడగా ఉండాలి. వైద్యులు వచ్చి ఎన్నో రిపోర్ట్లు చెప్పి అవై నువ్వు బతకదు ఇంకంతే అన్నా కూడా అవి ఎట్టానే చెబుతేలపు దేవుడు నన్ను బ్లెస్ చేస్తాడు. ఆమేన్. ఓ మాట చెప్పాలి. రాత్రి ఫోను మీ చిన్నమ్మ నువ్వే మీ అమ్మోళ్ళ చెల్లెలట నాకు రెండోసారి చెప్పినట్టు చెప్పలేదు, ఒకసారి మటుకు చేసింది. రాత్రి ఫోన్ చేశారమ్మా. మీ చిన్నమ్మ పెద్దమ్మ ఎవరో చెప్పారు. ఎవరు? ఎలవరి నుంచి సుజాత. వెరీ గుడ్. అంతకుముందు ఒకసారి ఫోన్ చేశారు. నాకు ఈ ఇన్ఫర్మేషన్ ఎవరు చెప్పలా. ఉన్న ఫోన్ చేసి ప్రార్థన చేయించుకున్నారు. నిన్న రాత్రి ఫోన్ చేశారు. అయ్యా మొదటి రిపోర్టు కొంచెం తేడాగా ఉంది, మళ్ళీ ఇంకో రిపోర్ట్ చూశారు, దాంట్లో ఏమి లేదన్నారు. కొన్ని రోజులు మంత్లు కొన్ని మెడిసిన్స్ తీసుకుంటే సరిపోయిద్ది, అయినా కూడా నన్ను భయం వెంటాడుతుంది, నాకు ప్రార్థన చేయాలని. ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత, ప్రార్థనలో దేవుడు మాట్లాడిన తర్వాత, దేవుడు బలపరిచామని చెప్పిన అనేకమైన స్వస్థతలు ఆ స్వస్థత ఆమె పొందుకున్న తర్వాత ఆమె చెప్పిన మాట, నేను దేవుణ్ణి విడిచిపెట్టును, నేను లూథరన్కి వెళ్తానయ్యా, నేను ఓన్లీ మ్యారేజ్ కొరకు తీసుకున్న బాప్తిస్మే, నేను వచ్చి మీ దగ్గర బాప్తిస్మం తీసుకుంటానన్నారు. ఆమె దేన్ని విశ్వసించింది? దేవుని మాటను విశ్వసించింది. ఆమేన్. ఇప్పుడు దేన్ని నమ్మాలి మనం? దేన్ని జ్ఞాపకం చేసుకోవాలి? మహేష్ని జ్ఞాపకం చేసుకో, అదే స్థాయిలో వీటన్నిటిని కూడా జ్ఞాపకం చేసుకో. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకా ముగించేస్తాను ఒక్క 2 మాటలు తర్వాత. 4వ మాట ఏంటి? దుష్టి. దుష్టిని కూడా జ్ఞాపకం చేసుకోవాలంట. దుష్టిని జ్ఞాపకం చేసుకోవాలి. దుష్టి అంటే ఏంటి? అనుకూలమని అర్థం. పరిశుద్ధ గ్రంథం మాట్లాడుతుంది. హెబ్రీయులకు రాసిన గ్రంథం 13:20. హెబ్రీయులకు రాసిన గ్రంథం 13:20. 21 కూడా కలిసే ఉంటాయి. 21 చివరి భాగం. క్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలను జరిగించుచు. ఆమేన్. ఆమేన్. ఆయన దృష్టికి అనుకూలమైనయే నువ్వు చెయ్యాలి. ఆమేన్. దీన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఎవరి దృష్టికి అనుకూలమైనవి? దేవుని దృష్టికి అనుకూలమైనవే నువ్వు చెయ్యాలి. నన్ను కొంతమంది అడుగుతారు ప్రార్థన చేసి, అయ్యా పేరు పెట్టాలి, పిల్లలకి పేరు పెట్టండి. సరే ప్రార్థన చేసి చెబుతాలన్నమాట. అట్లా కాదు, మేము పేరు చూసాము, ఆ పేరు పెట్టి. ఇప్పుడు ఎవరు అనుకూలం? దేవుని అనుకూలం, వాళ్ళ అనుకూలమా? వెరీ గుడ్. తీర్పులోకి వెళ్తాడా లేదా? వాక్య ప్రకారం వెళ్ళి నిలబడతాడు, తప్పించుకోలేడు. అవునా? వచ్చి మ్యారేజ్ విషయాలు, అయ్యా మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నాం, ఈ 3 సంబంధాలు వచ్చినాయి, ఏ సంబంధం వచ్చాడు ప్రార్థన చేద్దాంటే మాకైతే ఇది బాగుంది, ఈ 3వది బాగుంది, కొంచెం ఆస్తి అన్నీ ఉన్నాయి, అబ్బాయి బాగున్నాడు. ఎవరు అనుకూలం? ప్రతి విషయంలో మన అనుకూలం. కానీ పరిశుద్ధ గ్రంథం ఏముంటుందని అంటే, దేవుని దృష్టికి అనుకూలమైనది నువ్వు చెయ్యాలి. దీన్ని జ్ఞాపకం చేసుకో. ఆమేన్. అది ఇరుకైనా, ఇబ్బంది అయినా, కష్టమైనా, ఏదైనప్పటికీ ఆయన దృష్టికి నువ్వు అనుకూలమైనది చేస్తే యేసు నామములో దీవించబడతావు. ఆమేన్.
దేవునికి మహిమ కలుగునుగా. తమ్ముడు కూడా అడుగుతూ ఉంటాడు, నాకు కొన్ని రోజులు అడిగాడు, ఇప్పుడు అడగట్లేదు దేవుని మహిమ. అన్న నాకు ఏంటది ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో జాబ్ కావాలన్నా అని అడిగాడు. సరే ప్రార్థన చేస్తున్నాం. ఈ మధ్య దేవుడు ఇప్పుడు నుంచి ఆయన ప్రార్థన మారిపోవాలి, రవి ప్రార్థన. ప్రభు నీకు అనుకూలమైనది, నీ దృష్టికి అనుకూలమైనది నాకు అనుగ్రహించయ్యి అని ప్రార్థన చేయాలి. ఆమేన్. దీన్ని జ్ఞాపకం పెట్టుకో. ఆమేన్. దేవుడు లోకంలో నిన్ను ఒక్కొక్క స్థానంలో ఉంచాడు ఆయన దృష్టి ప్రకారం. దానికి సరెండర్, దానికి లోబడు. నీకు అనుకూలమైనది నేను జ్ఞాపకం చేసుకోమని ఆయన దగ్గర నువ్వు నిలబడితే దీన్ని జ్ఞాపకం చేసుకోవాలి. జ్ఞాపకార్థ గూటికలో ప్రభు ఏం చేస్తున్నాడు? దేన్ని జ్ఞాపకం చేసుకోమన్నాడు? సంతోషాన్ని జ్ఞాపకం చేసుకోమన్నాడు. కోరికను, హృదయాన్ని జ్ఞాపకం చేసుకోమన్నాడు. కోరికను జ్ఞాపకం చేసుకోమన్నాడు. తర్వాత దుష్టిని జ్ఞాపకం చేసుకోమన్నాడు. ఆమేన్. చివరిది ఆఖరి మాట ఇష్టం. ఇష్టాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఆమేన్. చాలామందికి మధుర పదార్థాలు అంటే భలే ఇష్టం, అంటే తీపి పదార్థాలు. అవునా? ఒక్కొక్కరికి ఒక్కో ఇష్టం. ఈ తీపిలో మళ్ళీ పలు రకాలు. అవునా? చెరుకు గెడ ఒక రకమైన తీపి. అవునా? అవునా కదా? ఇంకా తేనె, ఇది ఒక రకమైన తీపి. ఒక్కోళ్ళకి ఒక్కో రసం. అంతేనా? అయితే ప్రభు ఏమంటున్నాడంటే ఇష్టం అంటే ఏంటో తెలుసా? ప్రభు కోణంలో, ప్రభు దృష్టిలో ఎఫెసీ 6:7. ఎఫెసీ 6:7. ఆమేన్. ఇప్పుడు ఇష్టం అంటే సేవ అని అర్థం. దేవునికి మహిమ కలుగును గాక. ఇష్టం అంటే ఏంటి? సేవ అని అర్థం. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరికి ఇష్టం వచ్చినట్లు వారు సేవ చేస్తున్నారు. జాగ్రత్త. దేవునికి ఇష్టం వచ్చినట్లు చేయాలి. ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు ప్రవర్తిస్తే, ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు పని చేస్తే కుదిరిందా? ఒక ఉద్యోగం చేస్తున్నాం ఒక డిపార్ట్మెంట్లో. ఆ డిపార్ట్మెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. దాని ఇష్టాను ప్రకారం నువ్వు చేస్తేనే ఉద్యోగాల్లో నువ్వు నిలబడతావు, లేకపోతే నిన్ను తొలగిస్తారు. అవునా? తమ్ముడున్నాడు, పనికి వెళ్తున్నాడు. తన యొక్క పై అతను కొన్ని మెజర్మెంట్స్తో ఇది చెయ్యమంటాడు. నువ్వు నాకు చెప్పేది ఏంటో, నా మెజర్మెంట్స్ నాకు నేను కొట్టాడు అనుకో, నీకు దండమయ్యా, రేపు నుంచి రావద్దు అంటాడు. అవునా? ఎవరు ఇష్టం వచ్చినట్లు వాళ్ళు చేయకూడదు. సేవ ఎలా చేయాలి? దేవునికి ఇష్టం వచ్చినట్లు చేయాలి. అది సేవ. దీన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఆమేన్. లాజరు కూడా మీ అందరికీ తెలుసు. లాజరు ధనికుడు. ఎవరికి ఇష్టం వచ్చినట్టు సేవ చేశారు? ప్రభువుకి ఇష్టం వచ్చినట్లు సేవ చేశాడు. యేసు ప్రభు రొమ్మును అనుకున్నాడు. ఆమేన్. దేవుని సంఘానికి అబ్బాయి 6:30కి రాయినా బాబు అంటే, సర్లే నువ్వు చెప్పేది నేను ఉద్యోగం